చూడండి అబ్బా, మీకు తెలిసిన విషయమే, ఈసారి మన కేటాయించింది ఒక్క మినిస్ట్రీ మాత్రమే. కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరు సర్దుకొనే మిగిలినవాడు నా దగ్గరకు వస్తే ప్రమాణ స్వీకారం ఏదో కానిచ్చేద్దాం. ముందే చెప్తున్నానబ్బా, నాకైతే నేను ఎవ్వరికి సపోర్ట్ కాదు, మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటా. పదండే, మంచి ఆటను గోయించిన తినేసిపోదురు. మంచిదయ్యా, కడుపాటిని నిండిపోయింది. నేను మళ్ళీ కలుస్తా. బావా, ఆ ఫణిధర్తో మీటింగ్ అని అరేంజ్ చెప్పమంటావా? ఏంద్రా నువ్వు అనేది? రాజీకి కూర్చోబెడతానంటావా? పెండ్లం లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా తట్టుకోవచ్చు, కానీ పదవి లేకపోతే తట్టుకోలేవు. రాజకీయం కదా, రాజీ పడలేం. నాకేం చేయాలనో బాగా తెలుసు, కానీ ముందు బండిది. అట్నే బావా. ఇందా ఉంటాను. జాగ్రత్త. నమస్తే. రావయ్య శర్మ. సార్, ఎట్టుండవు? బాగుండను సార్. లక్ష్మి, లక్ష్మి, కమ్ కమ్ కమ్. బేబీ, బాగున్నావా? లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో. ఓ 10 రోజులు నేను ఢిల్లీకి పోతుండా. అయ్యో, నాకు చెప్పాలా సార్? అలవాటేగా నాకు. ఎప్పటిలాగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. వెళ్దాం లక్ష్మి. ఓకే, ఉంటాను సార్. అట్నే. కమ్ కమ్. ఇది చాలా క్రూషియల్ టైం. మనోళ్ళందరికీ చెప్పు, పిచ్చి పిచ్చి ఆటలాడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగినా అన్ని ప్లాన్ ప్రకారమే జరగాలి. అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతాయి బావా. మీరు పోయి హ్యాపీగా పని పూర్తి చేశారండి. మా బావ మినిస్టర్ కావాలంటే ఎందుకు ఏంటి అని అడగకుండా కొన్ని పనులు చేయాలి. ముందైతే 50 లక్షలు అప్పు కావాలి. కొంచెం వడ్డీ ఎక్కువ అవుతుంది. నీకన్నా హలో. ఒకరిని చంపాలి. ఎంత అవుతుంది? కోట్ అవుతుంది. ఎవరికి అనుమానం రాకుండా పని పూర్తి చేసినావు అనుకో, 2 కోట్లు ఇస్తాను. 2 కోట్ల? ఫోటో పంపుతున్నాను, చూడు. ఓకే. అయినా ఇప్పుడు ఏమైంది దర్శన గారు? మీరు చేసిన వీడియోకి 100 కమెంట్లు వచ్చాయి తెలుసా మీకు? అందులో ఒక 50 మంది మీకోసమే చూసినట్టున్నారు. అబ్బో, ఫ్యాన్స్. ఏదో లేండి, మీ కుక్కలు ఉన్నట్టు నాకు మనుషులు. వెటకారమా? అవును. ఇదిగో దర్శన, యూట్యూబ్కి కావాల్సింది మంచి కాదు, సెన్సేషన్. ఇప్పుడు నీ వీడియోస్ అన్ని చూసిన షాపింగ్ మాల్లో ఫిష్ ని కాళ్ళు కొరికే వీడియో పెడితే ఏంటికి చూస్తారు చెప్పు? అంటే ఒకవేళ అది కూడా చూడాలంటే ఆ కాళ్ళు ఎవరివి అనేది ముఖ్యం. మీ కాళ్ళు అయితే చూస్తారా శర్మ గారు? అబ్బా ఆపు విష్ణు, కాస్త అర్థమయ్యేలా చెప్తారా శర్మ గారు? చెప్తాను, సింపుల్ గా చెప్తాను నీకు. యూట్యూబ్ కి 2 సూత్రాలు. ఒకటి, పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి, లేకపోతే నువ్వైనా సెలబ్రిటీ అయి ఉండాలి. ఇప్పటికిప్పుడు నేనెలా సెలబ్రిటీ అయిపోతాను? అది కరెక్టే. మన దగ్గర ఉన్న టైంలో ఈజీగా క్రేజ్ రావాలంటే ఉన్నది ఒకే ఒక్క దారి. నువ్వు ఊను, నేను చూసుకుంటాను. శర్మ గారు, నేను అంటాను, నన్ను జాయిన్ చేసుకోండి. నువ్వు లేకుండా మేమేమి చేయలేంపా. ఐ లైక్ యూ శర్మ గారు. పోయాడా?
ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంది? జాగ్రత్తగా లాగు. ఆ? అట్టా ఎట్టా ఉండదు, తుక్కు లేసిపోద్దు. ఆ. మీకెందుకు, జాగ్రత్తగా నేను లాగుతాగా కానీ. గుడ్. జై శర్మ గారు ఏం కాదండి, డాక్టర్ చెప్పారు కదా. తీసుకొస్తాను. బాగానే శర్మ గారు, ఇది నేను పెడతానుగా. డూ ఇట్ ప్రాపర్లీ. నో జాగ్రత్త. మీరు ఎక్కువ వాడితో పాటు ఎప్పుడు పక్కనే ఇద్దరు ఉంటున్నారు. అవసరమైతే వాళ్ళిద్దరిని కూడా లేపి. భరద్వాజ్, నీకు ఫోటో పంపాను. శర్మ బక్రుని ఎదురు డీటెయిల్స్ కనుక్కో. అట్నే కంత గుండెకి స్టంట్ వేయించుకోవాల్సిన వయసులో ఈ స్టంట్లో అవసరం ఆయనకి. కావాలని లాగలేదు కదా. అయ్యో, నేను కావాలని ఎందుకు లాతో దర్శన గారు, తను కావాలన్నాడు కాబట్టే లాగాను. అయినా ఏ స్టెప్ ఎవరు వేయాలో వాళ్ళే వేయాలి. ఎవడు పడితే వాళ్ళు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏమీ కాదు కదా. ఏం కాదులే దర్శన గారు, 4 రోజుల్లో వచ్చేస్తాడని డాక్టర్ గారు చెప్పారు కదా. అయినా మీరు నాలా అందరి గురించి ఆలోచించడం నాకే నచ్చట్లే. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు, అర్థం కదా? ముందు ఎంత ఇస్తావు ఎంత చెప్పు. ఇచ్చేదేందయ్యా? నా నువ్వు దగ్గర ఎంత ఉందయ్యా. బతిలాడిన పని అవుతుంది నా కానీ. పరిస్థితి తెలిసే అడుగుతుంటావు. ఇదిగో, అయ్యా, ఈ పేపర్ అయ్యా. దగ్గర పెట్టుకో. దర్శన గారు మీరు వెళ్ళండి, మళ్ళీ కలుస్తాను. ఓకే. ఇంకోసారి అనవసరంగా నా జోలికి కానీ నా కయ్య జోలికి కానీ వస్తే గొట్ట నొసకి నాశనం అయిపోతా. అరేనా? ఏమైందమ్మా? ఏదో పని మీద వచ్చినట్టుంటే నేనేమన్నా చేయగలనేమో అని. మాది పక్కనే కమ్మకండ్రిగా నాయన. పింఛన్ ఆఫీసులో పనుండి వచ్చిన. నా బట్టలు ఆ కాగితం తీసుకురా, ఈ కాగితం తీసుకురా అని రోజు తిప్పుతానే ఉండారు నాయన. నాకే లేదు నాకుడు బెల్లం, ఆడికెక్కడ తెచ్చేది గోకుడు బెల్లం అని డబ్బులు అడుగుతా ఉండాడయ్యా బట్ట. ఎవరికి చెప్పుకునేది, యాడికి పోయేది? రండమ్మా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చేసి పెడతాను పని. రండి. నీ మనిషి అని చెప్తే పని అయిపోతుంది కదా విష్ణు. చెప్పకపోయినా అవ్వాలన్నా, అది మీ బాధ్యత. ఇలా పని మీద వచ్చేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు, కొంచెం చూసుకోండి. సంతకం అయిపోయిందమ్మా. పెట్టినాడా? ఈ 3 అక్షరాల సంతకం కోసం తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు తిరిగినానో తెలిసినా నాయన. ఆకలిగా ఉందమ్మా? లేదు నాయన. మరి పింఛన్ డబ్బులతో తిని బతికే పరిస్థితి అమ్మ మీది. అంటే కయ్య కాలువ లాంటిది ఏం లేదు. ఎందుకు లేదయ్యా, చాలా ఉండదు నాయన. ఆ కయ్య కోసం చాలా మందితో రచ్చలు కూడా ఆడినా. ఆ తర్వాత కొడుకులకు రాసిచ్చిన. వాళ్ళతో రచ్చాడలేం కదయ్యా. నాకు 4 కొడుకులు, 4. అదేటో అందరిళ్ళల్లో నేను అడ్డైపోయినానైనా. ఏంటికి లేవాళ్ళకి అడ్డమని కయ్యకాడ షెడ్లో ఉంటుండా. ఇప్పుడు అక్కడ కూడా అడ్డమైపోయినా. అదేందో డెవలప్మెంట్ చేస్తూ ఉండారట. అక్కడి నుంచి కూడా పొమ్మని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండారు. ఇక్కడ మనసు కష్టమయ్యేది ఒక్కటే,
తల్లికి ఇంత జరుగుతూ ఉంటే ఊళ్ళో ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ సంప మీద కొట్టి మీరు తల్లికి చేసేది అన్యాయం రా తప్పురా అని అడిగేటోళ్ళే లేరు. అంతేలే కలికాలం